ఎందున్నారు సైలెంట్ ఉండండి కాసేపు. ఏ పోలీసు నువ్వేమనకాయ బాబు, ఏమనకి వదిలిపెట్టువా, మీరు ఏమనకండి ఏమనకాయ బాబు, నువ్వు వచ్చేసి మీ సైలెంట్ ఉండండి. మీ గ్రామాలలో కరెంటు ఏ విధంగా ఉండే, టీఆర్ఎస్ గవర్నమెంట్లో కరెంటు ఏ విధంగా ఉన్నది? ఉన్నదంటే ఉన్నది కానీ మట్టిగానే ఉంటుందా? డంబాచారం కొడితే ఉంటుందా? కాంగ్రెస్లో చాలా పెద్దవాళ్ళు, మేధావులు, ఘనాపాటీలు, తెలుగుదేశం మీదకి చెప్పనే వశంగా చంద్రబాబు నాయుడు మొత్తం ప్రపంచమే నేను కట్టినా అంటాడు ఆయన. కానీ నా అంత మేధావే లేదంటాడు. హైదరాబాద్ సిటీయే నేను కట్టినా అంటాడు ఆయన. మరి ఎందుకు ఇవ్వలేకపోయారు కరెంటు? ఏం కారణం? అంత మేధావులే. కిరణ్ కుమార్ రెడ్డి గారని ఒక ముఖ్యమంత్రి ఉండే, ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి. ఆయన అన్నాడు, మీ తెలంగాణ వాళ్ళకి తెలివి లేదు, తెలంగాణ రాష్ట్రమే అవసరం లేదు, తెలంగాణ రాష్ట్రం అయితే చిమ్మని చీకటి అవుతుంది, మీకు కరెంటే ఉండదు, మొత్తం తరలిపోద్దని చెప్పింది. ఇలా నిజమేందంటే నేను చెప్తలేను, నా స్టోరీ కాదు ఇది, మీరు అడగండి మీకు తెలుస్తుంది. మొన్ననే 10-12 రోజుల కింద సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, కేంద్ర విద్యుత్ శక్తి అథారిటీ వాళ్ళు ప్రకటించారు, మొత్తం భారతదేశంలో అత్యధికంగా విద్యుత్తు తలసరి వినియోగం పర్ క్యాపిటా పవర్ యూజ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే తెలంగాణ నంబర్ 1 ఇండియాలో అని చెప్పింది. ఇది నా స్టోరీ కాదు. ఇంకో కఠోరమైన విషయం ఏంటంటే, ఎవరు ఎవరు లేదు మనోడేనా మంది వచ్చింది, మనోళ్ళు అయితే అట్లా చేయరు. మరి ఎవరా అరే వాళ్ళు లీడర్ లేరా? ఉండొచ్చు, ఎందుకు అరుస్తున్నా? అనవసరంగా పిచ్చిలేసిందా? కాసేపు ఉండండి, అరిసద్దా ఉండండి, ఒక 5 నిమిషాలు ఉండండి. మీరు 10 మంది కార్యకర్తలు మొత్తం సభ చేయగొట్టద్దు కదా. నేను ఇక్కడ అరుస్తుంటే మీరు అక్కడ అరుస్తుంటారు, ఏది అర్థం కావాలి జనానికి? సైలెంట్గా ఉండండి. ఇంకో కఠోరమైన నిజమేందంటే, ఆల్ ఇండియా ఎలక్ట్రిసిటీ ప్రాధికార సంస్థ చెప్పడం కాదు, ఈరోజు ఇండియా మొత్తంలో అన్ని వర్గాలతో పాటు మొత్తం రైతులకు ఫ్రీగా కరెంట్ ఇచ్చే ఒక్కటే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. అది మీ కళ్ళ ముందు ఉంది. ఏ ఆంధ్రప్రదేశ్ ఆయన కిరణ్